జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీరేమంటే తెచ్చారా? మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాఫీ తప్ప టీ పెట్టడం కూడా సరిగ్గా చేత కాదు. ఇంకా వంట ఎక్కడ చేస్తాను? అయినా వంటొండి మనుషుల్ని మార్చేయగలిగితే వంట వాళ్ళు ప్రపంచాన్ని మార్చేస్తారు. ఆయన నా మీద కోపంతో నిన్న రాత్రి భోంచేయలేదు, ఇవాళ పొద్దున తినలేదు. ఆయనతో మాట్లాడదామని బయలుదేరాను. వస్తూ వస్తూ దారిలో మంచి రెస్టారెంట్ దగ్గర ఆపి ఈ లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ఏదో ఒకటి మనిషి తినలేదని గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చారు కదా, అదే ముఖ్యం. రండి, మీరే స్వయంగా దగ్గరుండి తినిపించండి. భలే వారే, నా మొహమే చూడ్డానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు నేను భోజనం తెస్తే తింటారా? ఇప్పుడు గనక ఈ భోజనంతో నన్ను చూశారనుకోండి, ఆ కోపంతో ఇంకో 2 రోజులు తిండి మానేస్తారు. నేను వచ్చానన్న సంగతి చెప్పకుండా ఈ లంచ్ తీసుకెళ్లి ఆయనతో తినిపించండి. భోజనం పూర్తయ్యాక ఈ స్వీట్ బాక్స్ ఆయన చేతికి ఇవ్వండి. అలాగేనమ్మా, అర్థమైంది. అంతవరకు మీరు ఆ పక్క రూమ్లో వెయిట్ చేస్తుండండి. వద్దన్నా, నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తాను. సరేనమ్మా. మనిషి ముక్కోపి, కొంచెం విచిత్రమైన వాడే కానీ మంచోడమ్మా. అందుకే విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. అన్నట్టు మీరు భోంచేశారా? నేను తర్వాత చేస్తాను. మీరు అలా గెస్ట్ రూమ్లో కూర్చోవచ్చు కదా, జ్యూస్ అయినా పంపిస్తాను. ఇంట్లోనూ గెస్ట్ రూమ్, ఆఫీస్లోనూ గెస్ట్ రూమా? సారీ అమ్మా. చచ్చా, మీరు సారీ చెప్పడం ఏంటన్నా? వెళ్ళండి, ఆయనకు ఆకలిస్తూ ఉంటుంది. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి గడ్డి పెట్టేసి వస్తాను. సారీ, కూర్చోండి. భోజనం చేసే టైంలో గ్యాలన్లు నీళ్లు తాగితే ఇంకా భోజనం ఏం చేస్తారు స్వామి? ముందు భోజనం చేయండి. రే సూపర్ రా, నా కోసం తెప్పించావా? మరే మీకోసమే స్పెషల్ ఆర్డర్ ఇది. ముందొచ్చి భోజనం చేయండి, చెప్తాను. సూపర్. 2 పూటలు తినలేదు కదా, రుచి బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. నేను తినలేదని నీకెలా తెలుసు? ఇదో పెద్ద చిదంబర రహస్యం, అది ఆ మాత్రం తెలీదా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే ఏంటండి, ముందు తినండి. తను ఫోన్ చేసిందా నీకు? తనంటే? తనే అనేవారు ఎవరు నాకు తెలీదు, నాకెవరు ఫోన్ చేయలేదు. నేను ఎవరి గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. నాటకాలాడకు. మనం ఏమన్నా డ్రామా కంపెనీ నడుపుతున్నామా నాటకాలు ఆడడానికి? రే రూతర్, మర్యాదగా నిజం చెప్పు. తను నీకు ఫోన్ చేసి నాకు భోజనం ఇవ్వమందా? తను అంటారంటండి, సూటిగా అడగండి ఏదైనా. అదే ఓవర్ యాక్షన్ చేస్తుంటదే అది. ఓవర్ యాక్షన్లో మీకు పోటీ ఎవరుంటారండి బాబు? ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీరు అసలు తగ్గడం లేదుగా. రైట్. మధు ఫోన్ చేసిందా నీకు? ఇంత ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ ముక్క సింపుల్గా అడగొచ్చు కదా. 2 అక్షరాల పేరు చెప్పడానికి తెగ ఇదైపోతున్నారు. ఆ పేరు చెప్పడానికే చిరాకు నాకు. అంత చిరాగ్గా ఉంటే స్వీటీ అనో బుజ్జి అనో మీకు నచ్చిన ముద్దు పేరు పెట్టుకోండి. రై, చంపేస్తాను నిన్ను. భోజనం ఎవరు పంపారు? ముందు అది చెప్పు. ఎవరు పంపలేదు, పెద్ద సారే ఫోన్ చేసి చెప్పారు. తినండి ముందు. ఓ, నాన్న చెప్పారా? అసలంతటికే ఆయనే కారణం. మీ పుట్టుకకు కూడా ఆయనే కారణం. అందుకని ఎక్కడికైనా వెళ్ళి దూకేస్తారా ఏంటి? తినేటప్పుడైనా ప్రశాంతంగా తినండి. రమణి, ముందు ఏ పిండి వంటలు వండాలో లిస్టు వేసుకుందాం. అలాగే అత్తయ్య. మధుకి బొబ్బట్లంటే చాలా ఇష్టం. బొబ్బట్లు రాసుకో. జంతికలు, కారపూస. ఏంటి నానమ్మా, ఇవన్నీ ఎప్పుడు చేసేది, ఎప్పుడు పట్టుకెళ్ళేది? పైగా మీరు చేస్తున్నది 1-2 ఐటమ్స్ కాదు, ఇంటి ముందే ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టచ్చు. ఏవి ఎలా వెయ్యాలో ఎంత వెయ్యాలో మాకు తెలుసులే, నువ్వు మాట్లాడకుండా కూర్చో. మీరు చెప్పండి అత్తయ్య, షాప్కి వెళ్ళి సరుకులు పట్టుకురావాలి కదా. అవును రమణి, వీడేంటి ఇందాకటి నుంచి కనపడడం లేదు? ఆయనే లేక ఇల్లు విడిచి అలా బయటికి వెళ్లారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారని అడగడం ఎందుకని అడగలేదు. కనీసం మనిషి కొంచెం బయట తిరిగితే కాస్త మామూలు మనిషి అవుతారని. అవునా, సరేలే. దాని బట్టలన్నీ ఇక్కడే ఉండిపోయాయి.
దాని బట్టలు మొత్తం ఒక బ్యాగ్ లో సర్దమ్మా. మధుక్క ఏమన్నా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్ల అనుకుంటున్నావా? కోటీశ్వరుడి కోళ్ళమ్మా. అడు తలుచుకుంటే పూటకో చీర, పూటకో చీర ఏం కర్మ, గంటకొక చీర, అరగంటకొక నగ మారుస్తుంది. మనలాగా తరతరాలుగా ఒకే చీరని కడుతూ ఉండరు. నువ్వు నోరు మియ్యవే. నీలాంటిదైతే టెక్కులు చూపిస్తుంది. మధు అలా కాదు. దాని దగ్గర కలిగిన రోజు ఒకేలా ఉంటుంది, లేని రోజు ఒకేలా ఉంటుంది. దానికి కష్టం వచ్చిన రోజు కన్నీరు పెట్టదే. దానిలాగా మనం ఎవ్వరూ ఉండలేం. వెళ్ళి బట్టలు సర్దు. తర్వాత సర్దుతానులేనమ్మా. ఎక్కడికి వెళ్ళావు నాయనా? రమణి, ఇవి ఒకసారి చూడు. ఏంటండి 4 చీరలు కొన్నారు? ఇప్పుడు దేనికి? అది నాకు అర్థమైపోయింది. మధు అక్క కొన్నావు కదా నాన్న? కూతురికి ప్రేమగా చీర కొనుక్కొచ్చి అది చెప్పడానికి మొహమాట పడతావెందుకురా? ఇన్నేళ్లలో ఏ రోజు తనను తీసుకెళ్ళి నా అంతటిగా నేను బట్టలు కొనిచ్చింది లేదు. అందరం వెళ్తే తనకు కావాల్సిందేదో తనే కొనుక్కునేది. అదేమి కొనుక్కుందో కూడా నేను పట్టించుకునేవాడినే కాదు. తనకి ఎలాంటి బట్టలంటే ఇష్టం, తనకి ఎలాంటి తిండంటే ఇష్టం ఏవి నాకు తెలీదు. ఇప్పుడు తనకి ఏది నచ్చుతుందో తెలియకుండానే ఈ చీరలు పట్టుకొచ్చాను. చూడు రమణి, ఇవి మధుకు నచ్చుతాయా లేవా? తప్పకుండా నచ్చుతాయండి. అది మీరు కొనుక్కొచ్చారంటే దానికి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇదంతా క్లీన్ చేసి ఇదిగోండి, ఈ స్వీట్ కూడా తినండి. ఆహా, ఎక్స్ట్రా స్వీటా? థ్యాంక్స్ రూతర్. ఆహా, స్వీట్ తింటుంటే ప్రశాంతంగా ఉంది. మీకుండే కోపానికి రోజు కేజీ స్వీట్లు తినాలి. బాక్స్లో నా 4 ముక్కలు కూడా తినండి. మాట్లాడాలి. ఏంటి స్వీట్ బాక్స్లో స్లిప్పులు పెట్టావు? ఏం మాట్లాడాలి నాతో? పెళ్లి గురించి పర్సనల్గా మాట్లాడాలా? వద్దురా, పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతావు. ఆ స్లిప్ పెట్టింది నేను కాదు. మరి తనే. తనే అంటే? ఇందాక తనే తనే అని తందాన పాట పాడారు కదా, ఆ తనే. మీకోసం బయట వెయిటింగ్. భోజనం తెచ్చింది కూడా తనే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? అరిస్తే బయటకు పోయేది అరుపులు మాత్రమే కాదు, మీ పరువు కూడా. ఏదైనా సైలెంట్గా మాట్లాడండి, నేను వెళ్ళి పంపిస్తాను. వెళ్ళండి అమ్మా. అర్చినట్టున్నారు. మనోడు అగ్గిరాముడు కదా, ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అయినా మీ ముందు ఆయన కోపం ఎంతమ్మా? మీరు వెళ్ళి మాట్లాడండి, వెళ్ళండి.